హే గాయ్స్, ఇదైతే క్రిస్మస్ డే మినీ వ్లాగ్ అనమాట. ఈ క్లిప్ వచ్చేసి బిఫోర్ డే నైట్ 7కి అలాగా మా మమ్మీ అవి మా గార్డెన్లో ఫ్లవర్సే మాల కడితే నేను దాన్ని వీడియో తీసాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి చేయవలసిన వంటకాలకి నేనైతే అక్కడ కొంచెం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట. ఈలోపు ఆకలేసి మధ్యలో ఆమ్లెట్ వేసుకుని తినేసాను. నాకు మా డాడీకి ఆమ్లెట్ వేసుకున్నాము. అప్పుడే ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి వచ్చి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్గా కొంచెం సేపు ఫోన్ చూసుకున్నాక మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. నైట్కి ఒక సైడ్ అయితే బూందీ కర్రీ చేస్తున్నాను. ఆ తర్వాత అయితే టుమారోకి చికెన్ అండ్ ప్రాన్స్ని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఆ క్లిప్ మిస్ అయింది. ఆ తర్వాత మెహందీ నేనే పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఎవరితో ఒకరితో పెట్టించుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ సరిగ్గా పండలేదు అండ్ ఎవ్వరు లేరు పెట్టేవాళ్ళు కూడా. సో అందుకే నేనే నేర్చుకుని మెహందీ అనేది వేసుకుంటున్నా. అంత ప్రో ఏం కాదు, జస్ట్ నార్మల్గానే నాకు వచ్చినట్టు సింపుల్ డిజైన్తో అయితే నేను వన్ హ్యాండ్కి మెహందీ వేసేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను చాలామందిని అడిగాను ఇలా మెహందీ పెట్టడానికి ఫెస్టివల్కి. ఎవ్వరికి టైం లేదన్నారు. నాకు అప్పుడు కొంచెం బాధేసింది. అందుకే ఇంకా పట్టుదలతో నేనైతే నేర్చుకున్నాను. మా మమ్మీ అంటది, ఏ పని నీకు రాదు అని ఎవ్వరికీ చెప్పకూడదు, ఏదైనా కనీసం నీకు కొంచెమైనా నేర్చుకోవాలి. ఈ పని నాకు పర్లేదు బాగానే వచ్చు అన్నట్టయినా నువ్వు నేర్చుకోవాలి అంటది. సో అలానే ఫస్ట్ టైం నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నా సెకండ్ షాట్ నేను గోరింటాకు పెట్టుకున్నాను. అది నేను ఓన్గానే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మెహందీ కూడా నేనే పెట్టుకుంటున్నాను. మెహందీ మొత్తం అయిపోయాక 9:30, 10కి ఆ టైంలో ఇంకా అయితే మేము పడుకుని పోయాము. మాకెందుకంటే తెల్లవారుజామున చర్చ్ 2కి అట్లా స్టార్ట్ అయ్యిద్ది. మేము 2:30కి అలా లేచి 2:40, 45కి అలాగా రెడీ అయిపోయి మేమైతే చర్చ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. నిద్ర లేవంగానే ఫస్ట్ మెహందీనే చూసుకున్నాను పండిందా పండలేదా అని. చాలా బాగా పండింది. అసలు మార్నింగ్ అయితే టైమే లేదు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి చిన్న క్లిప్ తీశాను. ఇది మా క్రిస్మస్ ట్రీ అనమాట. భలే క్యూట్గా అనిపించింది నైట్ టైంలో. అందుకే కొంచెం క్లిప్ తీసి ఇంకా చర్చ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చర్చ్లో అసలు ఫోన్ వాడనివ్వరు మా మమ్మీ. అసలు చర్చ్కి ఫోన్ తీసుకెళ్ళనివ్వరు. ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చర్చికి ఫోన్ తీసుకెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే పిల్లలతో కేక్ కట్ చేయిస్తున్నారు. చాలా బాగుంది కేక్ అయితే. మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయాక కేక్ కొంచెం టేస్ట్ చేశాను. చాలామంది పిల్లలు అటెండ్ అయ్యారు మార్నింగ్ ప్రేయర్కి కూడా. అసలు అంత తెల్లవారుజామున పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంటుంది లెగిసి రావడానికి. చిన్న పిల్లలు కూడా భలే రెడీ అయ్యారు. ఇక్కడేమో పడుకొని నేను మళ్ళీ లేచాను. 8కి అలా లేచాను. ఈలోపే మా మమ్మీ వంటలు అయితే స్టార్ట్ చేసేసింది. ఒక పక్క చికెన్ కర్రీ చేస్తుంది, ఇంకొక పక్క గారెలు చేస్తుంది. టిఫిన్కి గారెలు విత్ చికెన్ కర్రీ కాంబినేషన్లా అనమాట. మేమైతే చర్చ్ నుంచి 5:30కి అలా వచ్చాము. రాగానే నేను మా డాడీ పడుకుని పోయాము. మా మమ్మీ పడుకోలేదు. ఇంకా టిఫిన్స్ అలా స్టార్ట్ చేసింది. టిఫిన్ తినేసాక మళ్ళీ మేము 10:30 కల్లా రెడీ అయిపోయి చర్చ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. టైలర్ అంటే ఫ్రాక్ కుట్టలేదన్నాను కదా, సో అందుకే నా బర్త్డే ఫ్రాకే వేసుకున్నాను మళ్ళీ నేను. చర్చికి వెళ్ళంగానే పిల్లలైతే కంఠస్థ వాక్యాలు కొన్ని చెప్పారు. సో అవైతే నేను కొన్ని క్లిప్స్ అయితే తీశాను. అవి వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, మీరు కూడా వినేయండి. భలే క్యూట్గా చెప్పారు. సో ఆ వీడియోస్ అనేవి ఇప్పుడు వస్తాయి, చూడండి. భయపడుకుడి, ఇదిగో ప్రజలన్నిటికీ కలగబోవు మహా సంతోషకరమైన నుంచి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అత్యానందపడుతులై తల్లి అయిన మరియను చూచి అంబరాని గోళములు కానుకలుగా అర్పించిరి. తరువాత హేరోదు వద్దకు దీనికిదే మీ కారణాలు, ఒక శిశువు పొట్టుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండటం మీరు చూచదని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతలతో కూడి సర్వోన్నతమైన స్థలములో 21వ ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను
అన్నతుల చేత నివసించేవాడు, సర్వశక్తిని నిష్కరించేవాడు. ఆయన నా ఆశ్రమం, నా పొట్ట నేను నమ్ముకున్నాను. అప్పుడు మరి అట్లాగే నా ప్రాణము ప్రభువును గణపక్షము. దావీదు పట్టణమందు 7 లక్షల సంతోషం, సమాధానం, తిరిగి శాంతం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆచార్యకరం. రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నారు. రక్షించిన దానిని వ్యక్తి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పారు. ఆయనకు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇట్లను నా ప్రాణమును ప్రభును గణపరచుచున్నది. ఆయన తన దాసులను దురస్థితిగా రక్షించను. కుమారును కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపవాదులు కూర్చున్న చోటును కూర్చుండగా, దేవరాత్మము దానిని ధ్యానించువాడు తనది. అతడు ఆకువాడక తన కాలమందు పాలించి చెట్టుకొని ఉంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. The Father's house until heaven, that I will shoot thee, and I will make of thee a great nation, and I will bless thee and make their name great. Thou shalt be a blessing, and I will bless them that bless thee, and curse him that curses, and in thee shall all families of the earth be blessed. పుట్టెను. ఆయనకు When I said my foot slipped, then mercy, O Lord, held me up in the multitude of my thoughts, sitting me delight, thee comforts my soul. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడుదను. అతడు నీతికారుని నా నానబడినదే యాకోబు తన కాళ్ళను ఫలమిచ్చుచు చెట్టు వలె నుండును. ఇక్కడ మా బుడ్డికాడికి కూడా మైక్ ఇచ్చాము. వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ అందరి ముందు చాలా మంది ఉంటారు కదా ఫెస్టివల్ అంటే, వాళ్ళందరి ముందు చెప్పలేకపోయారు. సో అలా అయితే మా చర్చ్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 1:30 ఆ టైంకి మా చర్చ్ కంప్లీట్ అయిపోయింది. రాగానే ఇంకా నేను మొగలాయి చికెన్ కర్రీ చేశాను. అది కర్రీలా లేదు, ఫ్రైలా ఉంది, ఏదో ఒకటి. ఇంకోటేమో ప్రాన్స్ బిర్యానీ చేశాను. సో అవన్నీ తినేసాక ఈవినింగ్ మళ్ళీ మా ఫ్యామిలీ అంతా మేము ఫోటోషూట్కి రెడీ అయ్యామన్నమాట. మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అందరితో కలిపి మాకు ఫొటోస్ అయితే లేదు. సో ఆ ఫోటో దిగడానికి అయితే మొత్తం అందరం గ్యాదర్ అయ్యాం. మా డాడీ వాళ్ళు మొత్తం 7 బ్రదర్స్ అనమాట. సో ఆ ఫ్యామిలీస్ అందరూ పిల్లలు మేమంతా రెడీ అయ్యాము. ఈ గ్యాప్లో అయితే మా చెరువు దగ్గరికి వెళ్ళాము ఫ్యాన్ సెట్ ఆన్ చేయడానికి. అలా వెళ్ళి అక్కడ కూడా కొన్ని పిక్స్ దిగి అయితే మేము మళ్ళీ వచ్చేసాము. తర్వాత ఫొటోస్ అయితే ఫుల్గా దిగేసాము. ఇంకా మేము ఆ రోజు ఈవినింగ్ క్లైమేట్ కూడా భలే కూల్గా ఉంది. అందుకే నేను వీడియో క్లిప్స్ అనేవి తీసాను. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ సీ యూ.